సో ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎంపీ స్థానాలు, ఈ 17 స్థానాలు మరి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒకళ్ళు కూడా ఉండరు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. గేట్లు తెరిస్తే తెరుచుకోనియండి, పోయే వాళ్ళు పోతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే వచ్చి దాదాపుగా 100 రోజులు కంప్లీట్ అయింది. వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన 3 నెలలకే మేము ఇస్తారన్న 6 గ్యారంటీలు సఫలీకృతం చేస్తామన్నారు. సో ఎంతవరకు అయింది ఏంటి? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ ఒక్క హామీ కరెక్ట్గా నెరవేరిన సందర్భం కనబడట్లేదు. అసలు అమలు జరగట్లేదు, అమలు జరగకపోయినా జరుగుతున్నాయి అన్నట్టు ఒక భ్రమను కలిగిస్తారు. కానీ మీరు ఇంత ఆలోచించారు, సరే మీ పార్టీలు కావచ్చు, కేసీఆర్ గారు అపర భగీరథుడు, ఆయన 70,000 పుస్తకాలు చదివినటువంటి అపర మేధావి కావచ్చు, ఎందుకు కొన్ని లాజిక్లు మిస్ అయ్యాల్సి వచ్చింది? ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి సంక్షేమమే రేపు నన్ను గెలిపిస్తుంది అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళడం వల్ల ఇవన్నీ జరిగినాయి అంటారా? లేకపోతే నిజంగానే ఆయన అహంకార పూరిత ధోరణి వల్లనే ఈరోజు పార్టీని పక్కన పెట్టడం జరిగిందంటారా? కొన్ని మిస్ అయినాయి ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. జీవో నెంబర్ 3 ఎత్తేమన్నారు. ఎందుకంటే మహిళలకి ఉద్యోగ అవకాశాలు సరిగా కల్పించట్లేదు, ఇది కేవలం ఒక పక్షపాత వైఖరి వహిస్తూ ఉంది అని చెప్పేసి ధర్నా కూడా దిగారు. అంటే ఈ అంశాలన్నీ చూస్తుంటే ఇది కక్షపూరిత చర్యలాగానే కనబడుతున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా బీఆర్ఎస్ పార్టీని మొత్తం పూర్తిగా సమూలంగా అంతరింపజేస్తారు, ఎవ్వరు ఉండరు, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో టీడీపీని ఏ విధంగా అయితే భూస్థాపితం చేశాడో కేసీఆర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే మాటలో కూడా లేకుండా చేశాడో, ఇది పర్యవసానాలు కేసీఆర్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీనైనా, నేను బీఆర్ఎస్ పార్టీని అనట్లేదు, ఏ పార్టీనైనా, ఏ రాజకీయ పార్టీనైనా పూర్తి స్థాయిలో భూస్థాపితం చేయడం అనేది అది ఎవరి తరం కాదు. బీఆర్ఎస్ పార్టీని ఎంత ఇబ్బంది పెడితే రేపు అంత బలంగా, ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది. అదే దేశవ్యాప్తంగా, అలాగే పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఇక 2 నెలల సమయం ఉంది. ఇక పార్టీలు తమ వ్యూహాలను పదును పెడుతూ ఇటు తెలంగాణలో 17 సీట్లు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు గెలవాలని తహతహలాడుతూ ఉన్నాయి ఎంపీ స్థానాలు. అదేవిధంగా ఏపీలో కూడా ఈసారి 175కి 175 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుచుకోవాలని చూస్తున్నాడు. అదేవిధంగా బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ పొత్తులో భాగంగా వాళ్ళు కూడా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ చాలా హాట్గా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి ఈ దగ్గర 13 స్థానాలు మేమే గెలుచుకునే అంటే ఆ హోప్లో ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ కూడా 16కు 16 గెలుచుకునే ప్రయత్నాలు అవి కూడా ఉన్నాయి. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా వాళ్ళ యొక్క వ్యూహరచనలతో ముందుకెళ్తా ఉన్నారు. సో మన ముందు మాజీ గిడ్డంగుల శాఖ చైర్మన్ వేద రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. ఆవిడని అడుగుదాం. ఎందుకంటే ఈ మధ్య పరిణామాలు చూస్తూ ఉన్నాం, కొన్ని కక్షపూరిత చర్యలు జరుగుతూ ఉన్నాయి. కవిత అరెస్ట్ లిక్కర్ స్కామ్లో ఆవిడ చాలా గళం విప్పి గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. సో మరి ఈ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ విధి విధానాలు ఏంటనేది ఆవిడ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే రవి. మేడం ఎలా ఉన్నారు? అంటే నేను చాలా రోజుల తర్వాత అన్న సాయిచంద్ మరణం తర్వాత మళ్ళీ మనం ఒక మంచి ఇంటర్వ్యూ ఇప్పుడే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పొలిటికల్గా తీసుకుంటున్నాం కాబట్టి ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉంది? అన్న లేని ఫ్యామిలీ అంటే ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కదా, ఆ ఇబ్బందికరమైన వాతావరణం అట్లేగా ఉంది, అది అట్లే కంటిన్యూ అవుతుంది. ఇక ఉన్నప్పటికీ లేనప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ను కూడా తట్టుకొని నిలబడాలి. అవును. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకంటే పాప బాగా అటాచ్మెంట్ చూస్తూ ఉన్నాం, ప్రతి రీల్స్లో కూడా తండ్రి కూతుళ్ళు బాగా చేశారు. సో అవన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బందిగా ఉంది రవి, చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా పాప కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. టైం పడుతుంది, తప్పదు.
ఒక పనిష్మెంట్ అనుకోవాలి జీవితంలో. ఇది ఒక పిల్లలకు కావచ్చు, నాకు కావచ్చు, కాలం పెట్టిన పరీక్ష అనే కంటే పగ పట్టి చేసింది అన్నట్టు అనుకోవాలి. దాని నుంచి తట్టుకొని నేనంటూ ఒకటి పెట్టుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయ క్షేత్రంలో సాయి అనుకున్నాను నేను సాధించాలని నేనంటూ ఒకటి పెట్టుకున్నాను కాబట్టి దానికోసం కష్టపడాలి కాబట్టి నిజంగా చెప్పాలంటే నేను దానికోసమే బతుకున్నాను. కాబట్టి నా గమనం అటు సైడే ఉంటుంది. అందుకోసమే గుండె నిబ్బరం చేసుకున్నాను. పిల్లల్ని కూడా ధైర్యంగా తయారు చేస్తాను. భవిష్యత్తులో వాళ్ళని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాదే కాబట్టి నిలబడి కొట్లాడతాం. కొట్లాడాలి, తప్పదు. జీవితం అంటేనే ఒక గేము, వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పొలిటికల్ సీనరీ అంతా మారిపోయింది, మీకు తెలిసిన విషయం అదంతా. ఎంపీకి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. రోజుకో రకాలుగా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టే కార్యక్రమం చేస్తూ ఉందని చెప్పేసి చాలామంది మీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ కూడా కాస్త అంటే కక్షపూరిత చర్యటువంటి ఆ ధోరణులతో ముందుకెళ్తుందనేది చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎంపీ స్థానాలు, ఈ 17 స్థానాలు మరి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒకళ్ళు కూడా ఉండరు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే గేట్లు తెలిస్తే గనక, అంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, ఉద్యమ సందర్భం నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు, నిజంగా చెప్పాలంటే ప్రాణాలు సైతం అంటే పార్టీ కోసం కావచ్చు, ఉద్యమం నుంచి కావచ్చు పెట్టిన వాళ్ళందరూ గేట్లు తెరిస్తే అటువంటి స్వార్థపరులు పోతారు కదా. పోతే నిజమైన కార్యకర్తలు, నిజంగా కష్టపడిన వాళ్ళు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు అలాగే నిలబడి ఉంటారు, బలమైన నాయకులుగా ఎదుగుతారు. అది ఒక రకంగా చెప్పాలంటే కాలం చేసిన ప్రక్షాళన అని చెప్పొచ్చు. ఓకే, నా వరకు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, రాజకీయాల్లో పార్టీని నమ్ముకున్న వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, ఎటువంటి స్వార్థం లేకుండా ఇంకా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టే వాళ్ళు వందల మంది ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి అంటే వాళ్ళు ఏదో నాకు ఈరోజు ఏదో లాభం చేకూడుతుంది అని కాదు. వాళ్ళు తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి ఉండి పార్టీ ఈరోజు కాకపోతే రేపు గుర్తిస్తుందనో, లేకపోతే పార్టీ నుంచి ప్రజలకు ఇంత చేస్తున్న క్రమంలో మేము మా వ్యక్తిగత స్వార్థం చూసుకోవద్దనో పనిచేస్తున్న వాళ్ళు గ్రామ స్థాయిల నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బలమైన నాయకులే, కానీ వాళ్ళకు ఒక బలమైన స్థానం రాలే చాలామందికి. అది ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుంది, ప్రక్షాళన జరుగుతుంది. గేట్లు తెరిస్తే తెరుచుకోనియండి, పోయే వాళ్ళు పోతారు, ఉన్న వాళ్ళే బలమైన నాయకులు, ఉన్న వాళ్ళే కొట్లాడతారు. నిజంగా వాళ్ళకి అవకాశం వచ్చిందని అనుకుంటాం. నా వరకు నేను వ్యక్తిగతంగా అయితే అదే గతంలో అంటే 88 సీట్లు వచ్చినప్పటికీ కూడా టీఆర్ఎస్కి ఒక 13 మందిని సంతలో గుడ్లు మాదిరిగా కొన్నారని చెప్పేసి చాలామంది మాట్లాడారు. ఎందుకంత అవసరం ఏమొచ్చింది అనేది. కానీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. కేసీఆర్కి సరైన దెబ్బ పడ్డది అనేది కొంతమంది వాదన. ఇప్పుడు ఒకటి ఏంటంటే, నాకు అబ్జర్వ్ చేసినంత వరకు కావచ్చు, బిఫోర్ నాకున్న ఒక చిన్న అవగాహన మేరకు కేసీఆర్ గారికి ఒకటి ఏముందంటే, తెలంగాణను ఇప్పుడు మొట్టమొదట మనం రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత చాలా లెక్కలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగుల కానుంచి ప్రతి ఒక్క వ్యవస్థలో, ఈవెన్ మా వ్యవస్థలో కూడా, నేను పనిచేసిన వ్యవస్థలో కూడా ఇంకా లెక్కలు తేలేవి కూడా ఉన్న సందర్భం ఉండే. కాబట్టి ప్రతి వ్యవస్థలో అదంతా చేసుకుంటూ వచ్చి ఆ డివైడేషన్ ఏదైతే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అట్లా కొత్త రాష్ట్రము మనకు, ఈ కొత్త రాష్ట్రంలో మనము తెలంగాణను సస్యశ్యామలంగా చేసుకుందాం అనుకున్నాం, ఒక ప్రగతి బాటలో నడిపిద్దాం అనుకున్నాం. ఇన్ని రోజులు అన్యాయం జరిగింది, 60 ఏళ్ళ నుంచి దాదాపు 70 ఏళ్ళ నుంచి అని మొత్తుకున్న మనము అందరినీ కలుపుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఒక మంచిగా ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థను నడిపించుకుంటూ వెళ్ళాలని ఇబ్బంది పెట్టలే, బలవంతంగా తీసుకోలే, నిర్బంధాలు పెట్టలే. మీరు గమనిస్తే కేసీఆర్ గారు మీ మీద ఆ రైడ్ చేస్తాము, మీరు రాకపోతే ఇది చేస్తాము అనలే. వచ్చిన వాళ్ళను మీరు బంగారు తెలంగాణలో కావచ్చు ప్రగతి మార్గంలో నడవడానికి ఆహ్వానించిర్రు అంతే. అంటే వాళ్ళు వస్తా అంటే వాళ్ళని వద్దనలేదు, కానీ ఎవరిని నిర్బంధ పెట్టలే, ఎవరిని నిర్బంధాలకు గురి చేయలే. ఇగో మీ మీద ఆ రైడ్ చేస్తాం, మీ బిజినెస్లను ఇది చేస్తాము, లేకపోతే మిమ్మల్ని ఇంకో రకంగా దెబ్బతీస్తామని మాట్లాడలే. ఈ తెలంగాణ రాష్ట్రము కొన్ని ప్రయోజనాల కోసము,
మన తెలంగాణ ప్రజల లబ్ధి కోసం ఏర్పరచుకున్నది. కాబట్టి మనం ఒక విజన్ పెట్టుకొని పని చేస్తున్నాము. ఆ పని చేసే క్రమంలో అన్ని వర్గాలకి ఎలాగైతే లాభం చేకూరేటట్టు మన పని ఉండాలో అందరూ నాయకులు వాళ్ళ మేధోశక్తి కావచ్చు, ఇతర ఏదైనా సరే మనకు ఉపయోగపడితే నష్టం ఏం లేదు కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. నిర్బంధంగా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది 3 నెలల్లోనే. ఓకే. కాబట్టి అప్పుడు అలా వచ్చిన వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు కూడా కొంత ఉన్నప్పటికీ మీరు ఇలా అంటున్నారు, కానీ గతంలో కూడా ఇదే విధంగా పదవులు ఆశ చూపు లేకపోతే ఇంకొక రకంగా కేసీఆర్ గారు కూడా ఇదే తరహాలో ఆ 13 మందిని తీసుకున్నారు అనేది కూడా వాళ్ళు గట్టిగా నొక్కానించి చెప్తున్నారు. ఒకటి పదవుల ఆశ చూపు అని కాదు, ఆల్రెడీ పదవులలో ఉన్న వాళ్ళే, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళే. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే ఏ ఒక్క ప్రాంతము తెలంగాణలో ఈ మూల నుంచి మొదలుకుంటే ఆ మూల వరకు, ఇప్పుడు వ్యవసాయ రంగం నుంచి మొదలుకుంటే ప్రతి రంగం వరకు మనం ప్రతి రంగంలో మనదైన పని విధానాన్ని చాలా మెరుగ్గా చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్తే అక్కడి నుంచి వేరే రకమైన, ఇప్పుడు మన ప్రజాప్రతినిధి కాని వాళ్ళు ఇంకో రకమో ఇంకో ఏరియా ఉంటే వాళ్ళు డెవలప్ చేయలేకపోవచ్చు. ఓకే. ఏమంటుండొచ్చు, మాకు అవకాశం ఇవ్వలేదు ఇంకేటో అని చెప్పేసి కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసి అక్కడ ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందేమో. వాళ్ళు వచ్చి ప్రగతిలో మీరు భాగమైతే మేము ఖచ్చితంగా బడ్జెట్ ఇస్తాము, అభివృద్ధి చేయడానికి సహకరిస్తాము, మీ ఇష్టం అని అన్నారే తప్ప నిర్బంధంగా బలవంతంగా ఆశ చూపో ఇంకొకరిని తీసుకున్న సందర్భం లేదు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేశారనేది వాస్తవం ఏమంటారా? అంటే ఆ ప్రధాన ప్రతిపక్షంగా చేశారంటే అప్పుడున్న సందర్భంలో ఏమని ఆలోచించారంటే రవి, ఇప్పుడు ప్రతిపక్షం ఉందా అదా కాదు, మన తెలంగాణను బాగుపరచుకోవడానికి ఎన్ని హస్తాలు ఎంతమంది వస్తే అంత మనం బాగుపరచు. అన్ని నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం. వచ్చిన వాళ్ళను కాదనలేదు, మీరు పని చేస్తానంటే నేను అవకాశాలు ఇస్తాను చెప్పారు. కానీ కక్ష గట్టినట్టు ఆ పార్టీ మీద కక్షనో ఈ పార్టీ మీద కక్షనో ఇంకేదో ఆ నాయకుడి మీద కక్షనో కక్ష గట్టినట్టు ప్రవర్తన అయితే లేదు. ఓకే. సో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే వచ్చి దాదాపుగా 100 రోజులు కంప్లీట్ అయింది. వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన 3 నెలలకే మేము ఇస్తానన్న 6 గ్యారంటీలు సఫలీకృతం చేస్తామన్నారు. సో ఎంతవరకు అయింది ఏంటి? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? 100 రోజులు అయిపోయిన తర్వాత మమ్మల్ని అడగండి, ముందే అడుగుతున్నారు, ముందే ఇబ్బంది పెడుతున్నారు, ముందే అటొకరు ఇటొకరు అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని వాయిస్తున్నారు అని మాట్లాడారు. ఈ 100 రోజులు అయిపోయినప్పటికీ ఈ రోజుకి ఎంపీ ఎలక్షన్స్ చెప్పి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది మనకు. దాదాపు వాళ్ళు మేము ఇది చేసాం, ఓకే బస్సు ఫ్రీ బస్సు గురించి చేసాము, లేదు మహిళలకు గ్యాస్ సిలిండర్ గురించి చేసాము, లేదు కరెంటుకు సంబంధించిన హామీ 200, కానీ ఏ ఒక్క దాని పట్ల ప్రజల్లో ఏ ఒక్క హామీ కరెక్ట్గా నెరవేరిన సందర్భం కనబడట్లేదు. ఒకటి మాట ఇచ్చారు, పెడుతున్నారు, ఒక సభ పెడుతున్నారు, అమలు చేస్తామని ప్రకటిస్తున్నారు. ఈవెన్ రైతు బంధు విషయంలో కూడా ఇప్పటి వరకు, అంటే రైతు భరోసా అన్నారు అది అయిపోయింది, రైతు బంధు విషయంలో కూడా ఇప్పటికీ ఎప్పుడో రావాల్సింది, యాసంగి పంటకు సంబంధించిన రైతు బంధు ఎప్పుడో రావాల్సింది, వాళ్ళు చెప్పిన మినిమం 5 ఎకరాల లోపు వారికి కూడా ఇవ్వలేదు. 3 ఎకరాలని అన్నారు, 1 ఎకరా ఒకసారి వేసాము, తర్వాత 2 ఎకరాలకు వేసాము, తర్వాత నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ పంట వచ్చే వరకు కూడా ఇంకా వేస్తూనే ఉంటారేమో, ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చింది, ఇప్పుడు వేయడానికి ఛాయిస్ లేదు. దాదాపు 100 రోజులు అయింది, ఎటువంటి హామీలను అమలు చేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు మేము అధికారంలోకి వస్తాము అని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించలేదు. హామీలను ఇచ్చింది, ఏదైతే అదైంది, అధికారంలోకి వస్తే ఓకే. ఇప్పుడు ఒక కొండకు వెంటికేసాం, లాగాం, వచ్చిందా కొండ, పోయిందా వెంటిక, అంతే కదా అన్నట్టు గ్యారంటీల పేరుతో ప్రజలకు చేయగలుగుతామా లేదా అనేది ఎటువంటిది లేకుండా, ఎటువంటి ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చిన హామీలను ఇవ్వడం జరిగింది. ఆ హామీలను ఈరోజు 100 రోజుల వరకు ఎటువంటి హామీలను ఈరోజు నెరవేర్చని పరిస్థితి. మీరు నెరవేర్చినట్టో లేకపోతే ఒక సభలు పెట్టడమో లేకపోతే అనౌన్స్మెంట్ చేయడమో జరుగుతుంది, కానీ ప్రాక్టికల్గా ప్రజలలోకి వెళ్ళి చూస్తే అది నెరవేర్చే పరిస్థితి లేదు. ఫ్రీ బస్సుకు సంబంధించిన విషయంలో ఎటువంటి డబ్బులు ఇప్పుడే ఇవ్వాల్సిన పరిస్థితి లేదు కాబట్టి
ఆర్టీసీకి ఆపి ఉంచొచ్చు, ఇప్పుడే చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి అది అమలు పరిచారు. ఓకే, ఫస్ట్ అదే అమలు పరిచారు. ఫస్ట్ అది అమలు పరిచారు. ఈవెన్ అటువంటిది అమలు పరచడంలో కూడా ఒక వర్గానికి, ఒక మహిళలకు సంబంధించిన ఒక వర్గానికి మనం మేలు చేస్తుంటే ఇంకొక వర్గానికి ఏమైనా నష్టం జరుగుతుందా? ఆటో డ్రైవర్లకు ఏమైనా నష్టం జరుగుతుందా? పోనీ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చే క్రమంలో మరి బస్సు సదుపాయం కరెక్ట్గా మనం అన్ని బస్సులు సౌకర్యంగా ఇస్తున్నామా? పోనీ అది ఆర్టీసీ మీద పడుతున్న భారం ఎంత, రేపు ప్రభుత్వం మీద పడే భారం ఎంత? ఇటువంటివి అంటే ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది దాని పరిణామం, ఎందుకంటే అదంతా మన మీదే కదా భారం, ఎలా ఉండబోతుందని ఆలోచించకుండా, ఇంకో వర్గానికి ఎటువంటి నష్టం జరుగుతుందని ఆలోచించకుండా తీసుకున్నది నిర్ణయం అది. ఓకే, అలాగే అన్ని పథకాలు అలాగే ఉన్నాయి. అమలుకు చాలా అసలు అమలు జరగట్లేదు, అమలు జరగకపోయినా జరుగుతున్నాయి అన్నట్టు ఒక భ్రమను కలిగిస్తారు. ఆ భ్రమ అనేది కొంతకాలం ఉంటుంది, ఎవరికైనా కొత్త కాబట్టి కొంతకాలం ఉంటుంది. తర్వాత ప్రాక్టికల్గా ప్రజలు చూస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యో ఉచిత కరెంట్ అన్నారు, ఏది 200 యూనిట్స్ ఎక్కడా అని అడుగుతారు. 4 రోజులు అయితే అడుగుతారు. 2500 ఇస్తా అని చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. మొన్న ఇప్పుడు ఎండాకాలంలో కొంత వర్షం పడ్డది, పంట నష్టం జరిగింది, పరిహారం ప్రకటించలేదు. బాధ్యతగా ఇగో ఎంతవరకు పంట నష్టం జరిగింది, ఏం పరిహారం ఇస్తాం, ఇటువంటివి అనేకం. ప్రభుత్వం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతన్నా మాట్లాడవచ్చు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత అనేది కనబడట్లేదు. ఓకే, కానీ కేసీఆర్ గారు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కుప్పగా మార్చేసి వెళ్ళిపోయాడు ఈ రాష్ట్రాన్ని. సో ఇవన్నీ మేము ఒకటొకటి మాకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుందని చెప్పి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు. సరే ఓకే, నిజంగానే వాళ్ళు అలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగానే మరి కేసీఆర్ గారు అంత అప్పు చేసి పెట్టుంచారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని నడిపించడం అనేది అంటే మనం కుటుంబ వ్యవస్థ నుంచి చూసుకుంటే ఒక ఆర్థికంగా ప్రగతి వైపు వనరులు సృష్టించుకోవడానికి ఫస్ట్ పెట్టుబడి అనేది పెట్టాలి, మనం వనరులు సృష్టించాలంటే. అలాగే కేసీఆర్ గారు ఈరోజు ఎన్ని వనరులు సృష్టించారు, భవిష్యత్తులో దేని మీద పెట్టారు? ఇప్పుడు నీళ్ళు అందించారు, వ్యవసాయం ఎంత మెరుగుపడింది, ఇరిగేషన్లో ఎంత అభివృద్ధి చెందాం, ఇంత కరెంట్ ఇస్తున్నాం, మనం ఎన్ని సబ్స్టేషన్స్ కావచ్చు, ఎన్ని కరెంటు ఉత్పత్తి కేంద్రాలు అనేవి ఎంత పెంచినాం, ఇటువంటి ప్రతి విషయాన్ని మనం ఇంత తెచ్చిన దాన్ని దేనికి వినియోగించాం, తర్వాత దేని నుంచి ఉత్పత్తి పెరుగుతుంది, రేపు అది మనకి ఏ రూపంలో వస్తుంది. రాష్ట్రంలో పరిపాలన అనేది ఇలా చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది, వస్తుంది ఇలా ఖర్చు అయిపోతుంది. అంటే అది ఒక నైపుణ్యంతో కూడుకున్నది, దాన్ని నడిపించడం అనేది ఒక నైపుణ్యంతో కూడుకున్నది. అది తీసేసి మీరు అది చేశారు, మీరు ఇది చేశారు, మీరు అది అయ్యింది, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఫస్ట్ వాళ్ళకే సఖ్యత లేదు. రెండు, ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్న నాయకులు అంటే కోఆర్డినేషన్ లేదు వాళ్ళ మధ్య. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇది చేయలేకపోతున్నాం కాబట్టి ఏదో ఒక రూపంలో కేసీఆర్ గారి మీద బురద జల్లాలి, ఏదో ఒక రూపంలో బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లాలి. ఈ నీళ్ళు ఇయ్యలేదు అని మాట్లాడితే అసలు నీళ్ళు ఇయ్యంది వాస్తవమా? నిజంగా చెప్పండి, తెలంగాణలో 10 సంవత్సరాల క్రితం వ్యవసాయ రంగానికి నీళ్ళు అందించే పరిస్థితి ఎన్ని ఎకరాలకు ఉండే, ఈ రోజు ఎటువంటి పరిస్థితి ఉంది? భూగర్భ జలాల పరిస్థితి ఎట్లుంది? ఒకప్పుడు తాగునీరుకి ఎంత ఇబ్బంది పడ్డాం. ఈవెన్ కరెంటు పరిస్థితి ఎట్లుంది? ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 3 నెలల్లో కరెంటు కోతలు కూడా చూస్తున్నాం. మరి అంతవరకు సరే అప్పు తెచ్చిర్రా, ఇంకేదన్నా కరెంటును కొన్నారా, లేదు కరెంటు ఉత్పత్తి చేసే చాలా ఉత్పత్తి కేంద్రాలను పెంచిరా, అవన్నీ ఒక ఎత్తు. మీరు ఆ వ్యవస్థను సక్రమంగా ఎందుకు నడపలేకపోతున్నారు? ఇలా అనేక అంశాలు. ఇది మనం వేరే వాళ్ళ మీద మాట అనడం సులభం, దాన్ని చెయ్యడం చాలా కష్టం. అతి కష్టమైంది కేసీఆర్ గారు చేసి చూపించారు. కేసీఆర్ గారు ఒకటే అనుకున్నారు, యావత్ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక ఉపయోగం జరగాలి. తెలంగాణను అంత సింపుల్గా తెచ్చుకోలేదు. ముఖ్యంగా మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, 70% వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలే ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఉత్తర దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలి. ఎక్కడ ఏ గుంట కూడా పండించకుండా ఉండే పరిస్థితి ఉండొద్దు. నీరందాలి, పంటకు సాయం అందాలి, అంటే పెట్టుబడి సాయం అందాలి, అంటే రైతు ఇబ్బంది పడొద్దు. రెండవది, ఆ వ్యవసాయ ఆధారితమైన ఉంటాయి, అంటే చేపల పెంపకం కావచ్చు, వాటి మీద ఎఫర్ట్ పెట్టాలి. ఒకటే రకమైన పంట, ఇట్లా అనేక రకాలుగా
ఈవెన్ ఫస్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళ శాలరీస్ పెంచే విషయం కావచ్చు, ఇటు పోలీసులను ఇంతకుముందు పోలీస్ వ్యవస్థలో పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుండే. ఫ్రెండ్లీ పోలీస్గా కావచ్చు, ఈవెన్ షీ టీమ్స్తో మహిళలు కావచ్చు, ఈవెన్ పల్లెటూళ్ళలో ఇప్పుడు 200 ఉన్న పెన్షన్ని ఒక్కసారిగా 2000 ఎవ్వరు అడగలేదు కదా, ఎవ్వరు రైతు బంధు అడగలేదు కదా, ఎవ్వరు 24 గంటలు. నువ్వు అడగకుండా ఎందుకు చేసావంటే ఇది చెయ్యడం వల్ల తెలంగాణ అభివృద్ధి అనేది ఏ దిశగా వెళ్తుంది. ఈరోజు మనం తీసుకునే ఈ నిర్ణయం ఒక 100 సంవత్సరాల భవిష్యత్తుకు పునాది అనుకున్నారు. కానీ మీరు ఎంత ఆలోచించారు? సరే, మీ పార్టీలు కావచ్చు, కేసీఆర్ గారు అపర భగీరథుడు, ఆయన 70,000 పుస్తకాలు చదివినటువంటి అపర మేధావి కావచ్చు, ఎందుకు కొన్ని లాజిక్లు మిస్ అయ్యాల్సి వచ్చింది? ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి సంక్షేమమే రేపు నన్ను గెలిపిస్తుంది అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళడం వల్ల ఇవన్నీ జరిగినాయి అంటారా? లేకపోతే నిజంగానే ఆయన అహంకారపూరిత ధోరణి వల్లనే ఈరోజు పార్టీని పక్కన పెట్టడం జరిగిందంటారా? ఒకటి నాయకుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఉంటుంది. కొందరు ఏంటంటే ఒక చిన్న అంశాన్ని కూడా నేనే చేశాను అని 10 సార్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఒకటి చేసినప్పటికీ చేసిన పని చెప్తుంది కదా అనుకునే వాళ్ళు ఉంటారు. మూడవది ఒక లాంగ్ విజన్ పెట్టుకొని పనిచేస్తున్న క్రమంలో చిన్న చిన్న అంశాలను మిస్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. బహుశా అదే జరిగిందని నేను అనుకుంటాను. కొన్ని మిస్ అయినవి ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దుకొని ఉంటే 30 కాదు 50 ఏళ్ళ పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే 50 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అది లేకుండా, వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా, అంటే పార్టీని బలోపేతం చేసే పనిలో పడలేదు, తెలంగాణను బలోపేతం చేసే పనిలో పడ్డారు. తెలంగాణను బలోపేతం చేసే పనిలో ఎంత పడ్డారో పార్టీని బలోపేతం చేసే పనిలో అందులో 50% పడినా ఈరోజు 50 సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా ఉంటుండే. ఉన్నాయి. ఇప్పుడు అన్ని అవతలి వాళ్ళ మీద నెట్టలేం కదా. అంటే ప్రతి స్థాయి నుంచి, కింది స్థాయి నుంచి పై వరకు స్వయంకృత అపరాధాలు అనేవి ఉన్నాయి. బహుశా ఈసారి సర్దుబాటు జరుగుతూ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు అనుకుంటున్నారు, బట్ ఈ ఆఫ్టర్ అంటే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ పార్టీని కూల్ చేస్తాం, ఇది ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం, వేరే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడడం జరిగింది. అంటే ఒక 64 ఏళ్ళకి కాంగ్రెస్కి వచ్చినాయి, అదే ఒక సిపిఐ ఒక వామపక్షం వాళ్ళతో ఇద్దరు పొత్తులో ఉండబట్టి 65 సీట్లు వాళ్ళకు ఉన్నాయి ఆల్రెడీ. సో సాధ్యమేనంటారా? ఎందుకంటే ఈ కోల్చడాలు ఇవన్నీ ఎంతవరకు, అంటే హెల్తీ పాలిటిక్స్కి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే, రాజకీయాలను ఓన్లీ తెలంగాణ రాష్ట్రం అని కాదు, దేశవ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్రీయ పార్టీలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. రాష్ట్రీయ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. దేశీయ పార్టీల్లో కూడా ఏక పార్టీయే రాజ్యం వెళుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పరిస్థితి దేశంలో ఎలా ఉందో అందరికీ తెలిసి, ఈరోజు 40 సీట్లు కూడా రావు అనే పరిస్థితి, అంటే ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే పరిస్థితులు ఉండొచ్చు అనే చర్చ మేధావులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అటువంటిది ఇప్పుడు ఎవరైతే రాష్ట్రీయ పార్టీల్లో బలంగా ఉన్న నాయకులు ఉంటారో వాళ్ళని దెబ్బతీసే కుట్ర ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాలుగా జరుగుతుంది. అది చాప కింద నీరులా జరుగుతూ ఉంది. ఒక్కసారిగా అవకాశం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కనబడుతుంది. అందులో భాగంగానే ఈ బీఆర్ఎస్ పార్టీని ఇలా చేసేది కావచ్చు. ఈవెన్ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసిన, అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేసినది కూడా చూస్తున్నాం. ఈ 2 దేశీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలి. ఆటోమేటిక్గా దేశీయ పార్టీలు అంటే నేషనల్ పార్టీస్ అనేవి ఒక తాటి మీద కొట్లాడే సందర్భం వస్తాయి, ఒకదాన్ని ఒకటి దెబ్బ తీసుకుంటాయి. ఇది సహజంగా రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నది. ఇది చాలా ప్రమాదకరం. నాకు తెలిసి రాజకీయాల్లో కూడా ఏ రంగంలో అయినా, స్పోర్ట్స్ రంగంలో కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రతి రంగంలో కొన్ని ఎథిక్స్ అనేవి ఉంటాయి. రాజకీయాల్లో మెల్లిమెల్లిగా అవన్నీ పోతున్నాయి. ఎంతసేపు ఏకఛత్రాధిపత్యము, మేమున్నామా లేదా, అది ఏదన్నా కావచ్చు, ఏమన్నా జరగని మేము నిలబడుతున్నామా లేదా అనే దిశగా రాజకీయం అనేది వెళ్తుంది. ఇది కూడా ఎప్పటికీ చెల్లుతుంది అనేది ఏం ఉండదు. కానీ ఇక్కడ చూసుకుంటే సిచ్యువేషన్ ఆల్రెడీ 39 మీకు ఉన్నాయి, ఒక 15 అంటే ఆల్రెడీ ఇప్పుడు 8 ఉన్నాయి బీజేపీ వాళ్ళకి. ఎంఐఎం ఎలాగా మీ మిత్రపక్షమే కాబట్టి, సో ఏమన్నా కొన్ని సీట్లు, అంటే చాలామంది మాట్లాడారు గతంలో, బండి సంజయ్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడారు,
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది కేసీఆర్ టచ్లో ఉన్నారు. సో ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని పడగొడతామని అంటారు. అది సాధ్యమేనా అని నేను అనేది. ఇప్పుడు కేసీఆర్ గారే ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకుంటే నాకు తెలిసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన కొత్తల్ని అది అంటే ఆఫ్టర్ దీని ఈ ఎలక్షన్స్ తర్వాత జరుగుద్దని అంటున్నారు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉంటాయి ఏంటి పరిణామాలు అనేది ఎవరికి వాళ్ళ ఊహనే అంతా ఊహాజనితమే. బీజేపీ వాళ్ళకు ఒక రకమైన ఊహ, ఇప్పుడు పైన ఏం జరుగుతుంది ఏందనేది చెప్పదు. కాంగ్రెస్ వాళ్ళకు ఒక రకమైన ఊహ, అందరూ మా దాంట్లోకి ఎచ్చేస్తారు, మాది బలోపేతం అవుతుంది అనేది కాంగ్రెస్ వాళ్ళ ఊహ. మేము ఎంతో కొంత నేషనల్లో ఉన్న గాలితోటి మేము ఖచ్చితంగా రేపు నేషనల్లో మోడీ గారి ప్రభుత్వమే వస్తుంది కాబట్టి మేము రాష్ట్రంలో బలమవుతాము అనేది వీళ్ళ ఊహ. లేదు, మాది బలమైన గ్రామస్థాయి నుంచి ఉన్న బలమైన పార్టీ కాబట్టి మాది వేర్లు అనేవి అట్లే ఉన్నాయి, మీరు గోడలు గులగొట్టగలిగారు, కొమ్మలు నరకగలిగారు, కానీ అసలైన వేర్లు అట్లే ఉన్నాయి, మళ్ళీ కొత్తగా చిగురిస్తాము అనేది బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం కాలానికే వదిలేద్దాం. ముఖ్యంగా చూసుకుంటే చాలా రోజులు తర్వాత అంటే సాయి చందన్న గురించి అప్పుడు ఎమ్మెల్సీ చేజాత దాకా వచ్చి కొన్ని కారణాల వల్ల మారడం, తర్వాత ఆయన మళ్ళీ నిజంగా ఈరోజు మనకు బతికుండి ఉంటే డెఫినెట్లీ ఎంపీ సీట్ కంపల్సరీ వచ్చేది అనేది కొంత అంటే అప్పుడు కూడా అనుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ మిస్ అయినా ఎంపీగా అవకాశం ఇద్దాము అనుకుని కొన్ని వార్తలు అయితే హల్చల్ చేశాయి. సో మీ విషయంలో ఏమైనా అటువంటి ఏమైనా జరిగాయా, అది కూడా ఏమైనా మిస్ అయ్యిందా? ఎందుకంటే మీ మీద కూడా కొన్ని వార్తలు వచ్చాయి, కానీ మళ్ళీ ఎందుకో దాని గురించి మళ్ళీ ఎవరు పెద్దగా మాట్లాడుకోవట్లేదు. ఏంటి అసలు ఏం జరిగింది? సరే, మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి కొన్ని వార్తలు వచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ రాజకీయాల్లో ఓపిక, రాజకీయాల్లో విషయావగాహన, రాజకీయాల్లో ఎప్పటిదప్పుడు ఎత్తుగడ, రాజకీయాల్లో మన పార్టీ మొదటగా పార్టీల నిర్ణయం, అంటే పార్టీ అనేది ఇంపార్టెంట్ కదా, పార్టీ అమ్మ లాంటిది కాబట్టి ఇవన్నీ కీలకంగా చేసుకొని అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత బయట నుంచి టాక్ వచ్చినప్పటికీ భవిష్యత్తు రాజకీయాల్లో మాత్రం నేను ఖచ్చితంగా బలంగా నిలబడతా. ఇక ప్రస్తుతానికైతే అటువంటి అవకాశం ఏం లేదు ప్రస్తుతానికి. సో ఈసారి కూడా మిస్ అయిందని అనుకోవచ్చా మీకు? ఇక మిస్ అయింది అనుకోవడం కంటే నా ప్రయత్న లోపం కూడా ఉండొచ్చు. మేబీ నేను కొంచెం గట్టిగా ప్రయత్నించలేదేమో ఒకటి. రెండవది, నేను ప్రతిపక్షంలో ఉండి ప్రజల వాయిస్ వినిపించి రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరోక్షంగా తెలుసుకోవడం వేరు, ప్రత్యక్షంగా తెలుసుకోవడం వేరు. ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి నాకు ఇది ఒక మంచి అవకాశం. ఇవన్నీ సరే మిస్ అయింది అనుకోవడం కంటే అధిష్టానము ఎప్పుడు ఎవరు ఎక్కడ పార్టీకి లేకపోతే పార్టీని బలోపేతం చేయడానికి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా అవసరమో అక్కడ పెట్టిద్ది. ఖచ్చితంగా భవిష్యత్తులో నన్ను ఎక్కడ అవసరమో అక్కడ నిర్ణయిస్తుంది. ఈ మధ్య కొన్ని వార్తల్లో చూసాం రజనీ గారు కూడా పార్టీ మారే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే సాయి చంద్ ఒక ప్రజాగాయకుడు, అటువంటి కుటుంబాన్ని మనం కూడా ఆదుకోవాలి, వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నారు. వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంది అనేది వార్తలు వచ్చాయి. అంటే మీరేమైనా పార్టీ మారుతున్నారా నిజంగానే, లేకపోతే ఏంటి పరిస్థితి? లేదండి, నేను యాక్చువల్గా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఎట్లుంటుంది అంటే హెడ్డింగ్ పెట్టి క్వశ్చన్ మార్క్ ఇస్తారు, అది వాళ్ళకి వదిలేస్తారు, వాళ్ళ చాయిస్ అనమాట, వాళ్ళ ఇష్టం ఏమన్నా ఆలోచించుకొని ఏమన్నానని అనే విధంగా. అంటే చూసే పబ్లిక్ చాయిస్, అది ఎవరన్నా వాళ్ళ ఆలోచనకి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. లోపల ఇప్పుడు ఓపికతోటి మ్యాటర్ అంతా చదివో లేకపోతే ఇంటర్వ్యూ అంతా చూసే వాళ్ళు కూడా 50% ఉండరు. కాబట్టి నేను లోపల మాట్లాడింది ఒకటి, వాళ్ళు హెడ్డింగ్ పెట్టింది ఒకటి. ఆ హెడ్డింగ్ ప్రకారం అంటే ఈయన ఇన్సిడెంట్ తర్వాత అది ఇవ్వడం వల్ల ఎంబడే అతి తక్కువ కాలంలో ప్రభుత్వం పోవడం వల్ల ఖచ్చితంగా సాయికి పెద్ద ఎత్తున ఉద్యమం నుంచో లేకపోతే పబ్లిక్లో ఉన్న దానివల్ల రిసీవ్ చేసుకోనో లేకపోతే అయ్యో ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ ఇస్తారని ఒక ఊహాగానాలు జరిగినాయి తప్ప నేను ఎటువంటి ప్రయత్నము చెయ్యలేదు. నేను అటువంటి దానికి సిద్ధంగా కూడా లేను. ఒకవేళ వేరే పార్టీ నుంచి ఆహ్వానం వస్తే లేదు, నేను బలంగా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలని డిసైడ్ అయినా. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఏంటంటే ప్రజల నాడి అనేది తెలుస్తుంది. ఒక రాజకీయంగా రాజకీయంగా భవిష్యత్తులో ఎదిగే క్రమంలో ఈ ప్రజల నాడి తెలుసుకోవడం అనేది చాలా కీలకం. అది నాకు మొదటి దశలో వచ్చింది. నిజమే, మంచి అవకాశం వచ్చింది. సరే, ఓకే, ఎనివే ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాం. సో మీ మీద ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అది
ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జరగవచ్చు అనేది కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే లేదు, ఆ వార్తలలో వాస్తవం లేదు. నేను నిర్మోహం అంటే చెప్పాను ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అనుకున్నప్పటికీ కాలం అనేది చెప్తుంది కదా. ఇప్పుడు మనం ఎవరినన్నా సంప్రదించుంటే విత్ ఇన్ సెకండ్స్లలో బయటకు వచ్చే మీడియా ఉంది, బయటకు వచ్చే అంత కమ్యూనికేషన్ అనేది ఉంది. కాబట్టి అటువంటిది ఏది లేదు, కాబట్టి హెడ్డింగ్ మాత్రమే వచ్చింది. సో ఈసారి రజనీ గారిని చట్టసభలో చూడొచ్చా? భవిష్యత్ రాజకీయాల్లో ఖచ్చితంగా చూడొచ్చు. నేను బతుకున్నదే దానికోసం. ఓకే, ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉంటారు? ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉంటాను, ఖచ్చితంగా చూస్తాను. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉంటాను, ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉంటాను, ప్రజల పక్షాన ఉంటాను. ఇప్పటి వరకు ఒక రకమైన వాయిస్ ఉండొచ్చు, ఇక ముందు ఒక రకమైన వాయిస్ వింటారు. సో మొత్తానికైతే ఈ ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది మీ హోప్ అసలు? అంటే నేను గమనించినంత వరకు రాష్ట్రంలో చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా బైకి సీట్లు సాధించిన సందర్భం లేదు. అంటే ఎంపీ పార్లమెంట్ స్థాయికి వచ్చేసరికి కొంత ప్రజల ఆలోచన అనేది వేరే రకంగా ఉంటుంది. అంటే నేషనల్ పార్టీ సైడ్ చూసే ఆలోచనలో ప్రజలు ఉంటారు. కానీ మేము చాలా బలంగా చెప్పేది ఏంటంటే తెలంగాణకు చాలా అన్యాయం జరగబోతుంది కాబట్టి తెలంగాణ గొంతు అనేది పార్లమెంట్లో వినపడాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటి వరకు ఇక్కడ ఇతర పార్టీల నుంచి ఎలక్ట్ అయిన అంటే ఎన్నికైన వాళ్ళు, గెలిచిన వాళ్ళు పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల గురించి ఎన్ని ప్రశ్నలు వేశారు, ఎంత అడిగారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న పార్లమెంట్ ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలు చూడండి, మన ప్రాంతం కోసం కొట్లాడిన తీరు చూడండి, రాజీనామాలు చేసిన తీరు చూడండి. అంటే కమిట్మెంట్తో ఏ పార్టీ ఉంది ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అనేది చూడండి. అది ఏదో ఈ ఒక్క సీటు ఈ గెలవకపోవడం వల్లనో, లేకపోతే దేశంలో ఉన్న ఆ పార్టీలకు వేస్తే ఏదో జరుగుతుంది, లోక్సభ ఎలక్షన్ అంటేనే మనది, పార్లమెంట్ ఎలక్షన్ అంటే మనది కాదు, దేశీయ పార్టీలది అనే ఒక ఆ టైప్ ఆలోచన అనేది పక్కన పెట్టండి. మన ప్రాంత ప్రయోజనాలు ఇప్పుడు వాటర్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, రేపు భవిష్యత్తులో ఇబ్బందులు పడాలి. ఇప్పుడు కేఆర్ఎంబీకి సంబంధించింది ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు ఆ బోర్డు కప్పచెప్తూ సంతకం చేసింది లేదు. ప్రభుత్వం వచ్చిన 3 నెలలని అది అవగాహన లోపమా మరి ఏంటో, లేకుంటే కేంద్రం నుంచి మనకి ఏదైనా బడ్జెట్ ఇస్తారని ఒక అపోహకు లోనయ్యి చేసి వచ్చారేమో తెలియదు, కానీ అది భవిష్యత్తు తెలంగాణకు చాలా నష్టం చేకూరేది. ఇప్పుడు ప్రతి చిన్నకి కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, ప్రతి చిన్న దానికి అంటే 3 త్రిసభ్య కమిటీ ఉంటుంది. మనం మెజార్టీలో ఉండము, మనం మైనార్టీలో ఉంటాము, ప్రతిసారి వాళ్ళని అడుక్కునే పరిస్థితి ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన బోర్డుకు సంతకం వేసి అథారిటీ అంతా వాళ్ళ చేతిలో పెట్టొచ్చాం. మాకు ఇన్ని నీళ్ళు వదలండి అని చెప్పి వాళ్ళకి అర్జీ పెట్టుకోవాలి. ఆ పరిస్థితికి వచ్చాము. రేపు ఇంకో పరిస్థితికి వస్తాము. రేపు ఇంకో రంగం, ఇంకో విషయంలో, ఈ రోజు వాటర్ విషయంలో జరిగింది, రేపు ఇంకో విషయంలో జరిగింది. నీళ్లు నిధులు నియామకాల కోసం. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణ అనేది అగమ్య గోచరంగా మారే పరిస్థితిలోకి మనం నెట్టివేయబడతాము. మీది పాలమూరు జిల్లా కాబట్టి పాలమూరు ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులు కావచ్చు, పెద్దగా జరిగింది ఏం లేదు. మీరేమో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించడానికి వెళ్తే వాళ్ళేమో కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాలమూరు జిల్లాలో ఇగో ప్రాజెక్టుల పరిస్థితి ఇది అని చెప్పి ప్రయత్నం చేశారు. ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్టు కూడా నీరందించినటువంటి దాఖలాలు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు మేము కూడా పాలమూరు ప్రాజెక్టుకి మేము కూడా వెళ్దామని అనుకున్నాను. నేను నిజంగా చెప్పాలంటే 80%, ఒక ఉద్దండాపూర్లో 60% అయ్యింది, మిగతా అన్ని ఏరియాల్లో 80% పనులైనాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించి 80% పనులు పూర్తయినాయి. ఒక 20%. ఇంకొకటి ఏంటంటే అండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 కేసులు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి మీద వేసినన్ని కేసులు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఏ ప్రాజెక్టు కడితే కూడా అన్ని కేసులు వేయలేదు. అన్ని కేసులను ప్రతి దానికి ఛాలెంజింగ్గా తీసుకొని ఆ ప్రాజెక్టుని తాగునీటి కోసం కడుతున్నాము. మాకు ఒకటి మన కృష్ణా జలాలు ఎక్కడుంటాయి, అసలు మన ప్రాంతం ఏ హైట్లో ఉంది, కృష్ణా జలాలు ఏ హైట్లో ఉన్నాయి, మన లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల ప్రాజెక్ట్సే ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటి గురించి పూర్తి స్థాయిలో ప్రజలకే కాదు నాయకులకు, గ్రామ స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు అవగాహన చాలా అవసరం. ఈవెన్ నాకు కూడా అనుకోండి అంతే. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎడారిగా మారిపోయే పరిస్థితి.
అటువంటి దాంట్లో మనం ఈరోజు పాలమూరు రంగారెడ్డిని కట్టుకున్నాము. 80% పనులు పూర్తయినాయి, 20% ఉన్నాయి. ఆ 20% పనుల మీద మీరు చిత్తశుద్ధి పెట్టండి. ఇప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ గనక ఉంటే చకచక పనులు అయిపోయేవి. ఇప్పుడు మీరు పోయి ప్రాజెక్ట్ సంబంధించి కృష్ణా జిల్లాలో అక్కడ అప్పచెప్పి వచ్చిర్రు. ఇప్పుడు బ్యాక్ వాటర్, శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకోవాలంటే కూడా ఇవన్నీ బ్యాక్ వాటర్ మీద ఆధారపడినాయి. ఆ బ్యాక్ వాటర్ తీసుకోవాలంటే మనకి ఎందుకు ఇస్తారండి? మీరు మళ్ళీ అర్జీ పెట్టుకోవాలి. చాలా ఇరకాటంలో పెట్టిన పరిస్థితి, ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎండిపోయే పరిస్థితి. అది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడు అర్థమవుతుంది అంటే పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వస్తాం కదా, అప్పుడు మనం నెత్తి నోళ్ళు కొట్టుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితులకు నెట్టివేయబడతాం. ఒకటి, మళ్ళీ ఇది చేసింది తప్పు కాక కేసీఆర్ గారే ఆంధ్రాకు వాటర్ ధరలు ఇచ్చిరని, జగన్ సర్కార్కి ఎక్కువ నీళ్ళు ఇచ్చిరని ఇదొక ప్రచారం చేస్తారు. అసలు ఎప్పుడో బచావత్ ట్రిబ్యునల్కి సంబంధించింది ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. నీళ్ళ వాటాను పంచండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగిన సందర్భం ఉంది. డివైడ్ అయినప్పుడు వాళ్ళు పంచలేదు. ఎంబడే బీజేపీ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు నాంచిర్రు, మెజార్టీ మనం లేము. చాలా ఇబ్బంది పడుతూ వచ్చిన నీళ్లను కూడా బలవంతంగా కొట్లాడి తెచ్చుకొని ఇంత సస్యశ్యామలం చేశాము. మళ్ళీ అయినా కూడా దుమ్మెత్తి పోసే మీరు ప్రయత్నించకపోగా ప్రయత్నించి కష్టపడి చేసిన వాళ్ళ మీద దుమ్మెత్తి పోసే పరిస్థితి. అంటే అది ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఈరోజు అర్థం కాదు. మనం ఇంకా కరువు, ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితులను ఎదుర్కొంటాం కదా, అప్పుడు అర్థమవుతుంది. మీ హయాంలో వలసలు ఆగాయా? ఖచ్చితంగా. అంటే పాలమూరు అంటేనే వలసలు అని నేను చెప్తున్నాను కదండి. నేను డిగ్రీ స్టేజ్ వరకు కూడా ఈవెన్ ప్రతి ఒక్క ఊరికి పక్కన ఒక తండా ఉంటుంది. తండాలైతే ఇంకా గ్రామంలో ఓకే వలసలు ఉండేవి, తండాలో పూర్తి స్థాయిగా తండా మొత్తం ఖాళీ అయ్యేంత వలసలు. తండాలో ఓన్లీ పెద్దవాళ్ళు, అంటే పెద్ద వయసు వాళ్ళు, ముసలోళ్ళు, పసిపిల్లలు కొత్తగా పెళ్లి చేసుకుంటే మళ్ళీ బొంబాయి పోతే అక్కడ వాళ్ళకి ఎక్కడ మళ్ళీ రూము ఖర్చు అని చెప్పేసి ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డను కూడా తండాలు వదిలేసిపోయే పరిస్థితి చాలా భయంకరంగా ఉండే. ఈరోజు వెళ్ళి చూద్దాం. అంతెందుకండి, కరెంటు అసలు 3-4 గంటలు కరెంటు ఉంటే మస్తు ఎక్కువ. వ్యవసాయానికి నీరెక్కడ, కరెంట్ ఎక్కడ? ఈవెన్ మనము ఇప్పుడు ఒక తరి పొలం ఉండి ఒక 5 ఎకరాలు ఉంటే కూడా ఒక 5 గుంటలు లేదంటే అర్ధెకరం మాత్రమే, ఇంటికాడికి బియ్యం వస్తే చాలు, నీళ్లు లేవు అనే పరిస్థితి చాలా భయంకరంగా ఉండే. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఒక అపోహ కలిగించిర్రు. తెలంగాణ ఉద్యమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 25 years, 24 years, 23 years ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమ సందర్భంలో 8th class, 9th class, 10th class వాళ్ళకి ఏముంటుందంటే ఉద్యమంలో, సరే ఉద్యమం అని తెలిసిన పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో మన యాస భాష, మన బతుకమ్మ, ఈవెన్ మన నీళ్ళు, మన ప్రతి ఒక్క రంగంలో ఇంత జరిగింది, ఇంత నష్టం జరిగింది అన్నవి ఆ 9th, 8th class పిల్లలు వాళ్ళంతా ఆలోచించరు. తెలంగాణ మా కోసమే తెలంగాణనంట బంద్ పెడుతురు, ఇది ఇంతవరకే వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ యంగ్స్టర్స్ వాళ్ళకి ఏం నేర్పించారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, కేసీఆర్ గారు ఇది కాదు. ఒక భయంకరమైన వాతావరణం నుంచి మనం తెలంగాణను తెచ్చుకున్నాం. తెలంగాణను తెచ్చుకున్న తర్వాత ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాని మీద బురద జల్లి అధికారంలోకి రావడమే ఒకటి తరువుగా పెట్టుకొని అంటే వీళ్ళ మైండ్లలో ఒక నెగిటివ్ను నూరిపోస్తూ, ఎందుకంటే వాళ్ళకి ఆ ఉద్యమ తీవ్రత తెలియదు, వాళ్ళకి ఆ తదుపరి చేసిన పనుల విషయం కూడా తెలియదు. ఇప్పుడు మా పిల్లలకి ఏం తెలుసు అండి, మేము చిన్నప్పుడు ఇదే పాలమూరు అంతెందుకండి, ఇప్పుడు తెలంగాణ వెబ్సైట్లో కూడా తెలంగాణ హిస్టరీకి సంబంధించింది, తెలంగాణ ఉద్యమ చరిత్రకి సంబంధించిన చాలా పేజెస్ రిమూవ్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడము, లేకపోతే చిహ్నాలు మార్చడం, ఇవన్నీ ఒక దాంతో పాటు ఈవెన్ తెలంగాణకి ఆ వెబ్సైట్లో కూడా మార్చారు, తీసేశారు, రిమూవ్ చేశారు ఆ పేజెస్. అంటే చరిత్రనే లేకుండా చేయడం, అసలు చరిత్రను లేకుండా చేయడం ఎవరి వల్ల సాధ్యమవుతుందా? సరే ఓకే, పుస్తకాల్లో వెబ్సైట్లో తీసేసారులేండి, ప్రతి ఒక్కరు హృదయాల్లో ఉంటుంది కదా, హృదయాలు అంటే జనరేషన్ పోతే మర్చిపోతారు. అదొకటి ప్రమాదం ఉంది అనేది ఒకటి. ఇప్పుడు మా పిల్లలకి, చిన్న పిల్లలకి ఏం తెలుసు అండి, పాలమూరు జిల్లాల్లో అంత కరువు ఉంటుందని వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. వాళ్ళు ఇప్పుడున్న ఇప్పుడు 20 కరెంటు పోతుంది అనేది వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు పోతే తెలుస్తుంది.
లేదు కరెంట్ ఉంటుంది ఎప్పటికీ అని అనుకుంటారు. లేదు హైదరాబాద్ అంటే ఇదే ఫ్లైఓవర్లు, ఇదే టెక్నాలజీ, ఇదే అని. ఒకప్పుడు హైదరాబాద్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? చరిత్రను తెలుసుకుంటే తెలుస్తుంది. ఇక చరిత్రనే లేకుండా చేయాలని చూస్తే చరిత్రలనే లేకుండా పోయారు చాలామంది. ఓకే. సో ఫైనల్గా మేడం ఇప్పుడు చూస్తే సరే ఎంపీ మీరైతే ఒక మ్యాక్సిమం ఎన్ని గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇందాక నేను అడిగిన ప్రశ్నకి. మేమైతే బలంగా కొట్లాడుతున్నామండి. అంటే ప్రజలకు కూడా బలంగా చెప్తున్నాము. అంటే నాకున్న సంఖ్య అయితే తక్కువనే ఉంది, కానీ దాదాపు అన్ని స్థానాల్లో గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా ఒక అదే బలమైన కోరుకుంటారు. నాయకురాలిగా అంటే ఎందుకంటే మోడీ ప్రభంజనం, మోడీ కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. సో దేశం మొత్తం కూడా మోడీ జపం చేస్తూ ఉంది పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మన భారతదేశాన్ని ఒక అగ్రగామంలో నిలబెట్టినటువంటి ఘనత మోడీ గారికి ఉందని చెప్పి అన్ని అది జగమెరిగిన సత్యం అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అది కాదనలేని సత్యం. కానీ నిజంగానే అవన్నీ వాళ్ళు దాదాపు 400 సీట్లు అంటున్నారు. సో రేపొద్దున అధికారం అక్కడికి కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా ఇండియా కుటుంబం ద్వారా మేము కూడా ఏం చదువుతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో తెలంగాణలో ఉన్న 17లో మీకెన్ని రావచ్చు మ్యాక్సిమం? నా అంచనా ప్రకారం అయితే మేము ఒక 6 రావచ్చు అనుకుంటున్నాను. ఓకే రైట్. ఎందుకంటే ఓకే మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ వస్తే ఎక్కువ రావాలని బలంగా అనుకుంటున్నారు. అదే రావాలి అనేదే ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మన గలం అనేది వినిపించాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను వినిపించే గలాలే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే నాయకులు అనేది బలంగా చెప్తాము. నా అంచనా అయితే అది. ఎలక్షన్ ముందు ఫైనల్గా ఎందుకంటే కవిత అరెస్ట్ అనేది చాలా నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకుని కొన్ని రోజులు ఆపి కొన్ని రోజులు ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అందుకని కవిత అరెస్ట్ కాకుండా ఆపారని చెప్పేసి నానా రకాలైనటువంటి వార్తా కథనం మనం చూసాం. సో ఈరోజు కవిత అరెస్ట్ ఎటకేలకు జరిగిపోయింది. ఎందుకంటే అది ఎలక్షన్ ముందు జరిగింది. సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఇది కేవలం కక్షపూరిత చర్యలు అంటున్నారు. అది ఒక విధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు, అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు కక్షపూరిత చర్యలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అయిపోయి చేస్తున్నాయని మీరు ఆరోపణ చేశారు. ఏంటి నిజంగా ఈ ఆరోపణలో ఏంటి ఎంత బలం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి, సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించిన విచారణ అనేది జరుగుతుంది. అంటే కవితకి సంబంధించి ఆల్రెడీ తను సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్కి సంబంధించిన దాని గురించి ఒక 2 రోజుల తర్వాత, ఏ రోజైతే అరెస్ట్ చేయాలో దాని తర్వాత 2 రోజుల తర్వాత దానికి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి, పిటిషన్కి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలనేది అక్కడ ఉంది. దానికి 2 రోజుల ముందు కరెక్ట్ మోడీ గారు హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్కి 1 రోజు ముందు జరగడం అనేది ఒకటి. ఇంకొకటి జస్ట్ మిమ్మల్ని విచారించడానికి మాత్రమే వచ్చామని చెప్పారు. అరెస్ట్ ఉన్న సంగతి చెప్పలేదు, వారెంట్ లేదు, ఏం లేదు, అరెస్ట్ ఉన్న సంగతి చెప్పలేదు అని అన్ఎక్స్పెక్టెడ్లీ ముందే ప్లాన్ ప్రకారం వచ్చి ముందే టికెట్స్ కూడా బుక్ చేసుకొని వచ్చారు అనేది ఒక వాదన. రెండవది, ఇప్పుడు ఈ రోజు వరకు మనము ఈడీ 5,000 కేసులు పెడితే గత 10 సంవత్సరాల నుంచి 29 మాత్రమే నిర్ధారణ అయినాయి. అంటే ఈడీ పెట్టిన కేసులన్నీ 5,000. ఈరోజు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎవరి చెప్పు చేతల్లో పనిచేస్తుంది అనేది దేశం మొత్తం ఏ నాయకులైనా అడిగినా చెప్తారు. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని అంటే ఆ ఢిల్లీ ప్రభుత్వాన్ని అంటే ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో అటువంటి బలమైన నాయకులను ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలి. ఇక్కడ కేసీఆర్ గారు బలంగా ఉన్న నాయకులు కాబట్టి ఇప్పుడు కాదు కదా, ఈ రోజు కొత్తగా మొదలైంది కాదు కదా, అది ఇంతకుముందే మొదలైంది కదా. సో బలంగా ఉన్న నాయకులు కాబట్టి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలంటే ఏదో ఒక రూపంలో ఇలా అని అట్లా ఇదంతా ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. మరి దేశవ్యాప్తంగా అంత కోట్లే ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి దాని గురించి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీకు ఎవరెవరు ఫండింగ్ చేశారు? ఇవన్నీ మరి ఈరోజు ఎటుపోతుంది? సో మరి ఈ అంశం మీద ఎలక్ట్రల్ బాండ్స్ మీద మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి? ఎందుకంటే సరే మంచి అంశమే లేవనెత్తారు. నెక్స్ట్ నేను అడిగే క్వశ్చన్ కూడా అదే. కానీ ఏంటి దీని మీద ఏ విధమైన పోరాటం చేయబోతాం? ఎందుకంటే ఇప్పుడు మొన్న జీవో నెంబర్ 3 ఎత్తేయమన్నారు. ఎందుకంటే మహిళలకి ఉద్యోగ అవకాశాలు సరిగా కల్పించట్లేదు, ఇది కేవలం ఒక పక్షపాత వైఖరి వహిస్తూ ఉంది అని చెప్పేసి ధర్నా కూడా దిగారు.
సో ఏంటి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఏదైనా పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే, పార్టీ అధిష్టానం అనేది అంటే ప్రతి ఒక్క అంశం గురించి ప్రజలకు ఏది అవసరమో, ప్రజలకు ఏది శ్రేయస్కరమో, ఏది ఉపయోగమే దానికి సంబంధించిందే పార్టీ నిర్ణయం ఉంటుంది, పార్టీ అధిష్టానం నిర్ణయం ఉంటుంది. ఆ దిశగా భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే అదే దిశగా ఖచ్చితంగా బలంగా మేము కూడా కొట్లాడతాం. ఇప్పుడు మన ప్రతి ఒక్క అంశం గురించి కావచ్చు. సో అంటే మనం దీన్ని బట్టి నేను ఈ కవితక్క ఇష్యూకి ఇదెందుకు తీసుకొచ్చానంటే ఏ రకంగా జరుగుతున్నాయి అంటే దేశవ్యాప్తంగా ఏదో ఒక కారణం, ఏదో ఎవరైనా బలంగా కనపడితే ఏదో ఒకటి చేయడం, ఏదో ఒక కారణం చూపడము, వాళ్ళని ఏదో ఒక రకంగా ఇరికించడము. ఇప్పటికీ మీరు చూస్తే సిట్టింగ్ జడ్జిని కూడా మార్చడం జరిగింది. అంతకుముందు కవిత గారు సుప్రీంకోర్టులో వేసిన సిట్టింగ్ జడ్జిని కూడా మార్చడం జరిగింది. అంటే ఈ అంశాలన్నీ చూస్తుంటే ఇవి కక్షపూరిత చర్యలాగానే కనబడుతున్నాయి. అది ఎలక్షన్ ముందల చేశారు కాబట్టి, ఎలక్షన్ ముందల మోడీ గారు హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో నోటిఫికేషన్కి ఒక రోజు ముందు జరిగింది కాబట్టి కక్షపూరిత చర్యలాగానే జరుగుతున్నాయి. రేపు ఆ విచారణ అదంతా కొనసాగిన తర్వాత ఏం జరుగుతుందో దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఓకే. ఈ మధ్య కొత్త ఎంపీ స్థానాలు కొత్త వాళ్ళందరినీ అన్ని పార్టీలు తీసుకొస్తా ఉన్నాయి. మీ పార్టీలో ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇస్తున్నారా స్థానాలు ఈ 16కి 17కి ఉన్న వాళ్ళని? ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే, ఉన్న వాళ్ళే. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనేది ఉన్నప్పటికీ బీసీలకు చాలా బలంగా కొట్లాడిన నాయకులు, ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్తగా అంటే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటుండొచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎటువంటి లీడరో అందరికీ తెలుసు వ్యక్తిగతంగా. ఒకటి రజని గారు, ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకప్పుడు ఒంటి కాళ్ళ మీద లేచి కేసీఆర్ని నువ్వు అంటే మన ఎస్సీ ఎస్టీల ద్రోహివి రకరకాల మాటలు తిట్టుకోవడంలో అంత ఎంత కాదు, ఓ రకంగా వాళ్ళు విమర్శలు చేసుకోవడం జరిగింది. బీఎస్పీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన తెలంగాణలో ఈరోజు పార్టీకి రిజైన్ చేసి బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఏ విధంగా చూడొచ్చు? ఇదైతే నేను ఒక మంచి పరిణామంగా, ఒక రాజకీయంలో ఒక మంచి పరిణామంగానే చూస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒకటి ఈ రోజు వరకు ప్రతి ఒక్క అంశంలో అంటే దళిత బహుజనుల పక్షాన మీరు ఆలోచించండి, ఒక సెక్యులర్గా పార్టీగా ఉన్న పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ. రెండవది, ఈరోజు అంబేద్కర్ గారి లాంటి విగ్రహాలను ఇప్పుడు సాయి చంద్ లాంటి వారే ఒక సీఎం గారు ఉన్నంగా, ఒక వేదిక మీద దాదాపు అంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నంగా ఎవ్వడు కాదు అంబేద్కర్ గారే భిక్ష పెట్టింది అని మాట్లాడగలిగిర్రు అంటే మీకు ఎంత స్వేచ్ఛ ఇస్తే మాట్లాడగలిగిర్రు? కరెక్ట్. ఇప్పుడు మిమ్మల్ని అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇదే మాట్లాడాలని నీకేం స్క్రిప్ట్ ఇవ్వలేదు కదా. ఆ వేదిక మీద నాకు బాగా గుర్తుందండి, నాకు సాయి చెప్పింది గుర్తుంది. అంబేద్కర్ గారి సభకు అంటే ఆ రోజు ఆ స్టాచ్యూ ఇనాగ్రేషన్కి ఎవరెవరిని పిలవాలి అనేది మాట్లాడుకుంటున్న సందర్భంలో పలానా దళిత లీడర్ని పిలవాలి, పలానా ఈ లీడర్ని పిలవాలి, దళిత సంఘాలకు సంబంధించిన వీళ్ళని పిలవాలంటే కేసీఆర్ గారే స్వయంగా అంబేద్కర్ గారు అంటే ఒక దళితుల మనిషేనా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, దళితులకే ఎందుకు అది చూపుతారు అంటే దళితులకు ప్రజాప్రతినిధి దళితుల ఆయన ఎందుకు అలా చూస్తారు అని కేసీఆర్ గారే స్వయంగా అన్నారని చెప్పిన సందర్భం ఉంది. అంటే మీరు ఇప్పుడు దళిత బంధు విషయంలో కావచ్చు, అంటే ఈ రోజు వరకు దేశంలో దళితులకు ఈ రకంగా ఆర్థిక సాయం చేద్దామని చెప్పేసి ఆలోచించింది ఎవరన్నా ఉన్నారా? ఇలా అనేక సందర్భాలు ఆలోచనలు ఎన్నో చేయొచ్చు రజని గారు, కానీ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఒకటండి, కరెక్టే, 10 లక్షలు ఒకటేసారి అందరూ లబ్ధి పొందుతారనేది ఉండదు. సంక్షేమమైనా సరే లేకపోతే పాలన అనేది నిరంతరంగా జరిగేది. ఈ రోజు ఈ కుటుంబానికి లబ్ధి అంటే ఈ రోజు ఈ కుటుంబానికి జరిగితే రేపు ఇంకొక కుటుంబానికి, రేపు ఈ రోజుతోటే ఆగిపోదు కదా ఇది. ఇప్పుడు రైతు బంధు అనేది ఈ రోజుతోటే ఆగిపోదు, ఇంకోటి ఈ రోజుతోటే ఆగిపోదు కదా. సో నిరంతరంగా జరిగేది. అట్లా నిరంతరంగా చేసే క్రమంలో ఆర్థికంగా లేకపోతే ఇప్పుడు ఒక జనరేషన్కి, ఒక నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే బిజినెస్ థింకింగ్ ఉండొచ్చు, ఇంకేమన్నా చేసుకుందామన్న ఆలోచన ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకు ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ వస్తే వాళ్ళ తెలివికి వాళ్ళు పదును పెట్టి ఏదో రూపంలో బిజినెస్ రంగంలో అట్లా మొట్టమొదట ఆలోచించింది అది. సరే, అది తర్వాత కొద్దిగా అటు ఇటు అయిన సందర్భాలు కూడా కొన్ని వింటున్నాం మనం. ప్రత్యక్షంగా నేనైతే కళ్ళతో చూడలేదు కానీ వింటున్నాం. సరే, వ్యవస్థలో ఒకరు ఆలోచించినట్టు ఒక నాయకుడుకున్న విజన్ అందరికీ ఉండాలని లేదు కదా. ఎక్కడన్నా చిన్న లోపం జరిగి ఉండొచ్చు. కానీ
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రజలకు ముఖ్యంగా బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గురుకులాల్లో పనిచేసినప్పుడు ఎంత బలంగా పనిచేశారు, ఎంతమందిని విద్యావేత్తల్ని తయారు చేశారన్న సంగతి తెలుసు. రెండవది, ఇప్పుడు నిజంగానే బీఎస్పీ పార్టీ ఒకసారి మాట ఇచ్చిందన్నారు, పొత్తు పెట్టుకోమందన్నారు, వాళ్ళు నిలబడడానికి రెడీ అయ్యారు. మరి ఆయన అంతదిగా ప్రజలకు నేను ఏదో ఒకటి చెయ్యాలని సర్వీస్ వదులుకొని వచ్చి అంత బలంగా ఇప్పుడు ఈరోజు సాయిచంద్ నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఇంత కష్టపడి వచ్చాను అని చెప్పి మధ్యలో ఇంత అదైతే నేను ఇంత బలంగా మూవ్ అయినప్పుడు ఆయన కూడా ఏదో ఒకటి చెయ్యాలనే కదా ఆ వర్గ ప్రజలు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు కావచ్చు, నేను ఏదో ఒకటి చేయాలని వచ్చిన వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడంలో తప్పేముందండి? తప్పలేదు. కాకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆ నిర్ణయం తీసుకోవడం అనేది కాస్త కొంచెం అంటే ఇప్పుడు ఆయన ఆ పార్టీని నమ్ముకుని చాలామంది కార్యకర్తలు ఉన్నారుగా, ఆ పార్టీని నమ్ముకుని చాలామంది ప్రజలు ఉన్నారుగా, ఆ పార్టీని నమ్ముకునే ఏదైతే సామాజిక వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అధికార పక్షంలోకి వెళ్ళి లేదు వాళ్ళు ఏమన్నా ఇస్తామంటే అటువంటి ప్రలోభాలకు లొంగి అవి తీసుకొని అలా ఉంటే ఒక రకంగా ఆలోచించాలి. ఇప్పుడు సెక్యులర్ పార్టీ ఎక్కువగా పేద వర్గాలకు, దళిత బహుజన వర్గాల గురించి ఆలోచించే పార్టీ. అంటే పొత్తు గురించి ఆలోచించారు ఫస్ట్, అది పొత్తని మాట ఇచ్చారు, ఆ తర్వాత మాట తప్పడం, ఇట్లా ఈ ఒకటి అనేది జరిగింది. కాబట్టి నాకు నేనుగా వ్యక్తిగతంగా నా సర్వీస్ను వదులుకొని నిస్వార్థంగా నా సర్వీస్లో ఉన్నప్పుడు కూడా నేను చేసిన పనితీరు చూశారు. రాజకీయ రంగంలో ఇంకా బలంగా పనిచేయగలనని చెప్పి బయటకు వచ్చిన సందర్భంలో మరి నా మాటకో నేను చెప్పిన దానికో విలువ లేనప్పుడు రేపు భవిష్యత్తులో వీళ్ళ గురించి ఇంకేదన్నా కొట్లాడడానికి పోతే ఏముంటుంది? ఉండకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిణామాలు చూస్తుంటే రాబోయే అంటే కాలంలో నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా బీఆర్ఎస్ పార్టీని మొత్తం పూర్తిగా సమూలంగా అంతరింపజేస్తారు, ఎవ్వరు ఉండరు, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో టీడీపీని ఏ విధంగా అయితే భూస్థాపితం చేశాడో కేసీఆర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే మాటలో కూడా లేకుండా చేశాడో, ఇది పర్యవసానాలు కేసీఆర్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీనైనా, నేను బీఆర్ఎస్ పార్టీని అనట్లేదు, ఏ పార్టీనైనా ఏ రాజకీయ పార్టీనైనా పూర్తి స్థాయిలో భూస్థాపితం చేయడం అనేది అది ఎవరితరం కాదు, ఒకటి. రెండవది, ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఒక స్టాండ్ తీసుకోలేదు. తెలంగాణ సభ కొంచెం ఆంధ్ర పార్టీ డిసైడ్ చేసుకుంది, ఇంకా మేము ఆంధ్రాకే పరిమితం అని డిసైడ్ చేసుకుంది. మెల్లిమెల్లిగా తెలంగాణలో దాని ప్రభావం తగ్గించేటట్టు ఈవెన్ ఎలక్షన్లలో నిలబడకుండా అలా ఉండిపోయింది. కాబట్టి ఓకే. కానీ బీఆర్ఎస్ పార్టీ అలా కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసము కొట్లాడిన దాంట్లో ప్రధాన భూమిక పోషించిన పార్టీ, తెలంగాణను సాధించడంలో ఒక బలమైన నాయకుడిగా ఉన్న పార్టీ. ఈవెన్ ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళు పార్టీని, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిస్వార్థంగా పనిచేసిన 100 మంది కార్యకర్తలు ఉన్న పార్టీ. కాబట్టి నాయకులు పోయినంత మాత్రాన పార్టీ బలహీనమవుతుందని కాదు, ఒక కొత్త నాయకత్వం తయారవుతుంది. వాళ్ళు కొత్త నాయకత్వం అంటే ఎక్కడి నుంచో పుట్టుకరారు. ఈ పార్టీలనే కొన్ని అవకాశాలు రాక ఎంతో అదిగా నిర్బంధాలను ఎదుర్కొని కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అవకాశం వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇంకా బలంగా తయారవుతుంది. అటువంటి వాళ్ళందరూ కొట్టుకొని పోతే స్వార్థపరులు, లేకపోతే అవకాశవాదులు, లేకుంటే ఇతర పార్టీల నుంచి ఏదో దానికోసము వచ్చిన వాళ్ళు. ఎందుకంటే రాజకీయాల్లో అవసరాలు, అవకాశాలే ఉంటున్నాయి, ఎథిక్స్ ఉండట్లేదు. ఎథిక్స్ ఉన్న వాళ్ళు కిందనే ఉంటారు. ఇప్పుడు ఎథిక్స్ ఉన్న వాళ్ళు పైకి వచ్చే అవకాశం ఇది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడా కొట్టుకపోదు. కొంత బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి, కానీ ఎంత ఇబ్బంది పెడితే, ఒక బంతిని ఎంత అయితే అనగదొక్కితే అదంత పైకి లేస్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీని ఎంత ఇబ్బంది పెడితే రేపు అంత బలంగా ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుంది. ఆ బలంగా నిలబడ్డ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీని పక్కకు గడిపే పరిస్థితి ఉండదు. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి బీజేపీ పార్టీ నుంచి ఒక లేడీ వాయిస్ బాగా ఎక్కువ వినపడతా ఉంది, మాధవీలత గారు, విరించి హాస్పిటల్. ఆవిడ కూడా పారాషూట్లో వచ్చారు, టికెట్ సాధించారు అని నడుస్తూ ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుందంటే హైదరాబాద్కి మీ క్యాండిడేట్ ఎవరో ఏంటో తెలియదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇంతవరకు ఎవరు క్యాండిడేట్ని హైదరాబాద్కి సంబంధించి ఎవరు పెట్టలేదు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు ఆవిడ గురించి మీకు ఏమన్నా తెలుసా? ఏమన్నా
నేను ఈ మధ్య చూస్తున్నానండి, అంటే సనాతన ధర్మం గురించి కొన్ని విషయాల గురించి చెప్తున్న సందర్భంలో చూస్తున్నాము. విరెంచి హాస్పిటల్కి సంబంధించిన హెడ్ అని కూడా విన్నాము, వాళ్ళదే హాస్పిటల్ అనేది విన్నాము. ఇప్పుడు ఎట్లుంటుందంటే అండి రాజకీయాల్లో, ఒకవేళ నిజంగానే పూర్తిగా సనాతన అంటే అది బీజేపీ పార్టీ నుంచి అని కాదు, ఏ పార్టీ నుంచి అయినా నేను చెప్తున్నాను, నిజంగానే కమిట్మెంట్తో పలానా పార్టీ నుంచి లేకుంటే పలానా ధర్మాన్నో పలానా అది చేయడానికి వచ్చి నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదనుకుంటే మాధవీలత గారికి కాదు ఎవరికి అవకాశం రాకుంటుండే నా ఉద్దేశంలో. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కరెక్టే. నీకు బలంగా ఉన్నావు కాబట్టి బలమైన గొంతు వినబెడుతున్నావు, అలా నీకు ఒక అవకాశం వచ్చి ఉండొచ్చు. కానీ బలమైన గొంతులు వినిపించే వాళ్ళు అదే బీజేపీ పార్టీలో కూడా ఎప్పుడో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో నిజంగా ఆ స్థానానికి దాదాపు 7-8 మంది ఒక్క ఆస్థానానికనే కాదండి, మనం చూస్తున్నాం కదా ప్రతిసారి. కొన్నిసార్లు మేము ఇదే పార్టీలో పుట్టి పెరిగి, అంటే స్టూడెంట్ నుంచి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాల నుంచి వచ్చి ఇదే పార్టీలో ఉండి ఇదే పార్టీ మా జీవితం అనుకొని నిలబడ్డ వాళ్ళు సైతము విసిగి వేసారి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను ఒక్క పార్టీ నన్ను విమర్శించట్లేదు, సందర్భం మీరు ఎత్తారు కాబట్టి నేను అది చెప్తున్నాను. అలా చాలామంది ఉన్నారు రాజకీయాల్లో. నేను అనుకుంటున్నాను మీరు చెప్తున్నారు వారు అది ఇది ఇది అది అని అనేక అంశాలు చెప్తారు, అంశాలు మాత్రమే బేస్ చేసుకొని సీట్ ఇచ్చారని నేను అనుకోవట్లేదు. మీకు అట్లా ఉంది, ఆర్థికంగా కూడా ఉంది కాబట్టి మీరు అన్న పారాషూట్ పద్ధతిలో వచ్చి నిలబడ్డారని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా మేడం ఏంటి అంటే మీ రాజకీయ భవిష్యత్తు, ఇలాగే మీరు అలాగే గట్టిగా ఉండి పోరాడతానంటున్నారు. సో మీరు ఎంతో ఇష్టంగా నేర్చుకున్నటువంటి కూచిపూడి కళ, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు కొనసాగిస్తారా లేకపోతే ఏంటి, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఒకటి, కళలు మానసికంగా మనిషి ఉల్లాసమనే కాదు, పురోగతి, అభివృద్ధి అంటే ముఖ్యంగా శాస్త్రీయ కళలకు అనేవి అవి వచ్చిన కోణం వేరు, శాస్త్రీయ కళల్లో వచ్చిన కోణం వేరు. నేను ఏమనుకుంటున్నానంటే ఒకవేళ భవిష్యత్తులో ఏమన్నా గనక నేను అటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వచ్చినా లేకపోతే ఆ రకంగా వెళ్ళాల్సి వచ్చే సందర్భం గనక వస్తే సమాజానికి ఉపయోగకరమైన మెసేజ్ ఇచ్చే ప్రదర్శనలు ఉంటాయి కదా, అటువంటివి ఇస్తాను. ఓకే, అవి రేర్గా జరుగుతుండొచ్చు, ఇస్తాను. మెయిన్గా అయితే సాయి అనుకున్న గోలు, సాయి అనుకున్న ఆశయం ఖచ్చితంగా చట్టసభల్లో రజనీ కాదు సాయి చంద్ పేరు వినిపించే వరకు నేను కొట్లాడతాను. అది ఎన్ని రోజులన్నా కావచ్చు కానీ కొట్లాడతాను. మీకు ఆ దేవుడు మనోధైర్యాన్ని, అదేవిధంగా మీరు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. సో అదేంటి పరిస్థితి అంటే సాయి చంద్ అనేది అనే ఒక వ్యక్తి ఎంత బలమైన వ్యక్తో, ఎంత గొప్ప వ్యక్తి మనందరికీ తెలుసు. ఏదేమైనా యాక్చువల్గా రాజకీయాలకు వారసులు ఉంటారు, కానీ భార్య ఆయన రాజకీయాలకు వారసురాలు. సో ఆవిడే బలంగా నిలబడి బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ కోసమే కష్టపడి కొట్లాడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఓటు స్టోరీ.